ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కాపుదల మనకు అనుగ్రహింపబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 130వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలి. ఈ దినాల్లో చాలామంది దేవుని మీద ఆశ పెట్టుకుంటారు. ఆశ అంటే దేవుడు ఏమైనా మేలు చేస్తాడేమోనని, దేవుడు దీవిస్తాడని మన మనస్సు ఆయన మీద కేంద్రీకృతమై ఉంచటం, మన మనస్సు ఆయన మీద ఉంచటము. చాలామంది ఆశ కలిగి ఉంటారండి. చేసే ఉద్యోగములో ప్రమోషన్ కొరకు ఆశ పెట్టుకుంటారు. చేయుచున్న జీవనోపాధిలో మరింత రాబడి రావాలని ఆశ పెట్టుకుంటారు. ఫలము వేసిన రైతు ఎక్కువ లాభం రావాలని ఆశ పెట్టుకుంటాడు. ఎగ్జామ్ రాసిన వారు మంచి ఫలితం వస్తుందని ఆశ పెట్టుకుంటారు. ఇలాగున ప్రతి మనిషి కూడా ఆశ పెట్టుకుంటారు. దేవుని మీద దేవుడు మేలు చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తారని దేవుని మీద ఆశ పెట్టుకుంటారు. దేవుని దయ వలన మేలు కలుగుతుందని, దేవుని ద్వారా కార్యములు జరుగుతాయని చాలామంది ఆశ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మీద ఈ లోకపరంగా అనేకమైన కార్యాలు జరుగుతాయని ఆశ తప్పు లేదు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, దేవుని కృప ఆయన యొద్ద ఉన్నది. ఆ కృపను పొందుకోవాలనే ఆశ మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొద్ద కృప ఉన్నది. ఆ కృప పొందుకోవాలన్న ఆశ మనకు ఉండాలి. ఈ లోక సంబంధమైన దీవెనలు పొందుకోవాలనే ఆశ మనకి ఎంత అవసరమో దానికన్నా ప్రాముఖ్యమైనది దేవుని కృప మనం పొందుకోవడము. ఈ ఆశ మనకు ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆయన కృపను మనకు ఉచితముగా అనుగ్రహించి ఉన్నారు. ఎవరైతే ఆ కృపను పొందుకుంటారో ఆ కృపలో అనేకమైన దీవెనలు ఇమిడి ఉన్నాయి. దేవుని కృప మనం పొందుకోగలిగితే ఎన్నో ఆశీర్వాదాలు మనకి దాగి ఉన్నాయండి. దావీదు దేవుని కృపను పొందుకున్నవాడు కనుకనే తనకు అర్హత లేకపోయినా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే అధిపతిగా దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని కృపను పొందుకొని ఉన్నాడు. హన్నా తల్లి దేవుని కృపను పొందుకున్నది కనుకనే సంతానము లేక బాధపడుతున్న ఆమె జీవితంలో సంతానమును దేవుడు కలిగించి ఉన్నారు. అలాగే భక్తులైన అపోస్తులుడు పౌలు గారు కావచ్చు, పేతురు గారు కావచ్చు, అపోస్తులు దైవ కృపను పొందుకున్నారు. ఆది సంఘము దేవుని కృపను పొందుకున్నారు. కనుకనే వారు చేసిన పరిచర్యలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశారు. ఆ దేవుని కృపను పొందుకున్న వారు దేవుని కొరకు సాక్షార్థంగా బ్రతికి ఉన్నారు. కనుక ఈ మాటలు వింటున్న మనము ఈ లోక సంబంధమైనవి కావాలని దేవుని మీద ఆశ పెట్టుకోవడం కాదు, కానీ ఆయన యొద్ద కృప ఉన్నది. ఆ కృపను పొందుకునే విషయంలో మనం ఆశ కలిగి ఉందుముగాక. ఈ ఆశ నువ్వు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు కృపను విస్తరింపజేసి ఆధ్యాత్మికముగాను భౌతికముగాను దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు సాక్షులుగా నిలబెట్టునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మీ యొద్ద కృప ఉన్నదని, ఆ కృప పొందుకునే విషయంలో మేము ఆశ కలిగి ఉండాలని మీరు సెలవిచ్చున్నారు నాయనా. మీ వద్ద ఉన్న ఆ ఉచితమైన కృప మేము పొందుకొని ఆధ్యాత్మికంగాను భౌతికంగాను దీవించబడుటకు సహాయం అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆ దిశగా ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.